శ్రీమాత్రే నమః. నమస్కారం. మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను ఉగాది శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మా ఛానల్లో వస్తే ప్రతి కార్యక్రమాలని మీరు చూస్తున్నారు. చూడడం కంటే కూడా ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే మాకు ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీకు ఎన్నో కార్యక్రమాలు మేము చెప్తున్నాం కదా, మాకు ఇచ్చే ఒకే ఒక గిఫ్ట్ ఏమంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మా ఛానల్ని లైక్ చేయడం. మీరు చేస్తూ మీ మిత్రుల చేత చేయిస్తున్నారు. ఇదే ఈ సంవత్సరం ఉగాది నాడు గురువుగారికి ఇచ్చే గురుదక్షిణ అనుకోండి. ప్రారంభిద్దాం. సద్గురు జ్యోతిషాలయం గత కొన్ని ఏండ్లుగా మాస ఫలాలన్నింటినీ కూడా ఇస్తుంది. ఈ సంవత్సరం కొత్తగా ఈ ఉగాది పంచాంగ శ్రవణం అనేది తర్వాత కూడా మనం చెప్పుకుందాం. అసలు ఉగాది అంటే ఏంటి, ఎందుకు ఈ ఉగాది చేయాలి, ఉగాది రోజే ఎందుకు పంచాంగ శ్రవణం చేయాలి, ఉగాది రోజే సంవత్సరం ఎలా ప్రారంభమైంది, అసలు ఇది ఎలా పుట్టింది, ఈ యొక్క కృతువు ఎక్కడి నుంచి వచ్చింది, దీనికైనా శాస్త్ర ప్రమాణం ఉందా అనేది మనం చెప్పుకోబోతున్నాం. ఇక్కడ ఉగాది అంటే ఏంటి, ఎందుకు చేసుకుంటారనుకుంటే ఉగాది అనేది ఇది కాల ప్రమాణంలో సంవత్సరానికి కాలానికి ప్రారంభమైనటువంటి అంశం కాబట్టి ఈ ప్రారంభాన్ని తెలుగు వారంతా చక్కగా పండుగగా చేసుకుంటారు. ఇది ఉగాది అనేది కాలపురుషుని యొక్క పండుగ కాబట్టి ఇది ఉత్సవంగా భావిస్తాం. కాలం ఆవశ్యకత ఉంది. వ్యక్తి జీవన అవసరాలకు వీలుగా దాన్ని వ్యవహితం చేసుకొని ప్రక్రియలు అనేక విధాలుగా దాన్ని విభజించుకుంటూ ఉంటారు. ఎలా కాలాన్ని గమనించే విధానంలో వ్యక్తి విజ్ఞానం ప్రారంభమైంది. మనసే అన్ని కర్మలకు మూలమని గ్రహించారనమాట. మన తెలుగువారంతా కూడాను చాంద్రమానాన్ని ప్రమాణం స్వీకరించుకుంటారు. జ్యోతిష్శాస్త్ర ప్రకారము చంద్రుడు మనఃకారకుడు. చాంద్రమానంలో పౌర్ణమి నాడు వచ్చే నక్షత్రం ఆధారంగా ఈ మాసాల పేర్లన్నీ కూడా పెట్టబడుతుందనమాట. చిత్తా పౌర్ణమి నాడు వస్తే చైత్రమాసం, విశాఖ పౌర్ణమి నాడు వస్తే వైశాఖం. ఇలా రాని సమయంలో ఏ మాసం యొక్క పేరులో ఆ రోజు పౌర్ణమి రాకపోతే దాన్ని అధిక మాసంగా భావిస్తుంటాం. వైదిక మంత్రాల్లోనూ ఈ మాసాలకు ప్రసక్తి మనకు కనిపిస్తుందంటే ఎంతో కాలానికి పూర్వమే సౌర చంద్రమానాల వినియోగం మన వారు చేసేవారికి మనకు స్పష్టత అవుతుంది. గ్రహాలలో ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. గురుడు తిరిగి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఈ రెండింటిని కనిష్ట సామాన్య గణిజం 60 కావడం వల్ల చాంద్రమానంలో సంవత్సరాలు కూడా 60 సంవత్సరాలుగా నిర్ణయించడమైంది. ఈ 60 సంవత్సరాలను మళ్ళీ మనం సంవత్సరం, పరివత్సరం, ఇడావత్సరం, ఇద్వత్సరం, అనువత్సరాలుగా భాగం చేస్తే ఇది పంచవర్షాత్మక యుగంగా చూసుకుంటే 60 సంవత్సరాల్లో మళ్ళీ 12 విభాగాలుగా కనిపిస్తాయి. యుగ్మం అంటే జంట. శరీరంలో కాళ్ళు, చేతులు మొదలైన కర్మేంద్రియాలు, చెవులు ఇలా మొదలైన జ్ఞానేంద్రియాలు జంటగా పనిచేసే స్పష్టమైన సమాచారాన్ని స్వీకరించగలుగుతాం. కాలంలోనూ రాత్రి పగలు ఆయనాల్లోనూ జంటగా కనిపిస్తుంటాయి. అదేవిధంగా అధిక మాసంలో జంట ఏర్పడే 5 సంవత్సరానికి కాలానికి పంచవర్షాత్మక యుగం అని పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత కాలంలో యుగం అనేది జంట అర్థం నుండి కాలార్థంగా మార్చబడింది. ఉగాది అంటే ఇదే ఉగాది. ఇది కాల ప్రమాణంలో సంవత్సరానికి కాలానికి ప్రారంభమైనటువంటి అంశం. ఈ ప్రారంభమైన తెలుగువారంతా చక్కగా పండుగగా ఆచరిస్తారు. ఆ రోజే అనేకమైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వర్తిస్తాం. వసంత ఆగమోత్సవ వేడుకల్లో నిర్వహించే ఈ ఉత్తమమైనటువంటి రోజు ఎన్నో శుభసూచకాలతో కోరుకుంటామన్నమాట. అనేక ధర్మ గ్రంథాలు, వ్రత గ్రంథాలు ఉగాది నాడే వైజ్ఞానాన్ని తెలియవలసిన పనులు కూడా నిర్దేశించారు. దీనికి ఎలా ఉంటుంది అంటే ప్రతి గృహంలోనూ ధ్వజారోహణం, తైలభ్యంగ స్నానం, నవవస్త్రాభరణం, దమనేన బ్రహ్మపూజనం, సర్వాచాత్కర మహశాంతి, పౌరుష ప్రతీతం వ్రతం, డింబకుసుమ భక్షణం, పంచాంగ పూజ, పంచాంగ శ్రవణం, ప్రసాద ప్రారంభం, రాజదర్శనం, వసంత నవరాత్రి ప్రారంభం. ఈ విధంగా అనేక అంశాలు ఉగాది నాడు చేయవలసిన కృత్యుల్లో ప్రాధాన్యంగా చేస్తారు. తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే ఈ ఉగాది నాడు తప్పనిసరిగా నివర్తించే ఏమేమి ఉంటాయంటే మనం అందరం చేసుకునేది ఉగాది పంచాంగ శ్రవణం, పచ్చడి, ఏదైనా దేవాలయంకి వెళ్ళడం. ఇంకా చాలా కూడా దీని గురించి మనము చెప్పుకోవచ్చు. ఎంత అద్భుతం అంటే ఈ సంవత్సరము
పేరు వచ్చేసి క్రోధినామ సంవత్సరం. 2024 ఏప్రిల్ 9 నాడు వస్తుంది. ఏప్రిల్ 8 సోమవారం కొత్త అమావాస్యతో శోభకృతనామ సంవత్సరం పూర్తి అవుతుంది. ఏప్రిల్ 9 మంగళవారం నుంచి క్రోధినామ సంవత్సరంగా ప్రారంభమవుతుంది. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ, మొదటి ఋతువు వసంతం, మొదటి నెల చైత్రం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఆ రోజే సృష్టి ప్రారంభమైంది. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్నందున ఉగాదిగా నిర్ణయించారు. అగస్య ఆదిహి ఉగాది. ఉగా అంటే నక్షత్రం యొక్క గమనం, దీనికి ప్రారంభం ఉగాది అని అర్థం. బ్రహ్మకు పగలు అంటే మనుషుల లెక్క ప్రకారం 4, 3, 2 సుమారుగా 7 సున్నాలు అంటే చూసుకోండి, 4,32,00,000 సంవత్సరాలు. ఈ నోటి కూడా తిరగట్లేదు ఆ సైబర్లతో. రాత్రి కూడా ఉంటే బ్రహ్మకు ఒకరోజు 86,40,00,000 సంవత్సరాలు అన్నమాట. ఏ బాబాయ్, ఇలాంటివి 360 రోజులు పూర్తి చేస్తే ఆయనకు ఒక సంవత్సరం అయినట్టు బ్రహ్మకు లెక్క. అంటే 3,11,40,00,000 సంవత్సరాలు. ఇలా 100 ఏళ్ల బ్రహ్మ ఆయుషే ఇంత. ఇప్పుడున్నది 7వ బ్రహ్మ, అంటే ఇన్ని యుగాలు అయిపోయాయి. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు సృష్టి కార్యాలు ముగించారు. 7వ బ్రహ్మ ఇప్పుడు ద్వితీయార్థంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన వయసు 51 సంవత్సరాలు. కలియుగం ప్రమాదినామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి రోజు ప్రారంభమైంది. ఈ కల్పం ప్రారంభమైన చెప్పాలి అంటే 197, 29, 49, 114 సంవత్సరాలు నెంబర్ పరంగా చూసుకుంటే ఇన్ని సంవత్సరాలు అయింది. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో కలియుగంలో ఉన్నాము. ఈరోజే వేదాలని రక్షించే రోజు కూడా. మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకాసుని రాక్షసుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది. శ్రీరాముడు విక్రమాదిత్య శాలివాహన పట్టాభిషేకుడై రోజు కూడా ఉగాది. ఎంత అద్భుతం! వరాహమిత్రుడు పంచాంగాన్ని జాతికి అంకితం ఇచ్చిన రోజు కూడా ఉగాది రోజే. తెలుగు సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయి మరి అన్ని చెప్పుకుంటున్నాం కదా. 24, 25 తెలుగు సంవత్సరం పేరు క్రోధి. తెలుగు సంవత్సరాల మొత్తం 60 ప్రభవ నుంచి మొదలై అక్షయతో పూర్తయి ఒక ఆవృతం పూర్తయినట్టు మళ్ళీ ప్రభవతో ప్రారంభమవుతుంది లెక్క. ఈ సంవత్సరాలకు పేర్లు పెట్టడం వెనక విభిన్న వాదనలు కూడా ఉన్నాయి. శ్రీకృష్ణుడికి 16,100 మంది భార్యలు, వారిలో సాందీపని అనే రాజకుమారికి 60 మంది సంతానం. వారి పేర్లు తెలుగు సంవత్సరాలకు పెట్టారని ఒక కథ ఉంది. నారదుని యొక్క సంతానం పేర్లు వీటికి పెట్టారని మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. దక్ష ప్రజాది కుమార్తెలు పేరు కూడా ఇవే అని చెప్పి అదొక కథ ఉంది. ఉగాదికి ఈ 60 సంవత్సరాలకి ఇన్ని పేర్లున్నాయి. ఈ పండుగ తెలుగువారు చాంద్రమాన అనుసరించి నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాల వారే కాకుండా బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లోనూ జరుపుకుంటారు. కర్ణాటకలోను ఉగాదిగానే పరిగణిస్తే మహారాష్ట్రలో గుడి పావడ అనే పేరుతో పిలుస్తారు. తమిళనాడులో పుత్తాండు అని పిలుస్తారు. మలయాళీలు విషు అని పిలుస్తారు. సిక్కులు వైశాఖిగాను, బెంగాలీలు పాయిల్గాను, బైశాఖ్గాను జరుపుకుంటుంటారు. అంటే రకరకాలుగా ప్రతి ఒక్కరు వారి యొక్క రాష్ట్ర ప్రకారం ఆ కొత్త సంవత్సరానికి చాలా విశేషమైనటువంటి పిలుస్తారు. ఈ ఉగాదితో ప్రారంభమయ్యే క్రోధినామ సంవత్సరం అందరికీ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. సరే, ఏం చేద్దామండి? ఆ రోజు చేసే ముఖ్యమైనటువంటి మేము ఈరోజు ఏమైనా ఉగాది రోజు ఏమైనా చేయాలా? ఈ ఉగాది రోజు ఏమేం చేయాలి? తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే ఉగాది ఇక్కడ ధనిక పేద చిన్న రాజు పేద అని లేదు, ప్రతి ఒక్కరు జరుపుకుంటారండి. తెల్లవారుజామున సూర్యోదయాత్పూర్వం నిద్ర లేవడం, తైలాభ్యంగన స్నానం. చిన్నప్పుడు మీకు అందరికీ గుర్తుందా? తల్లి మన నానమ్మలు అమ్మమ్మలు అంతా నూనె పెట్టి శరీరం అంతా నూనె పెట్టి మనకు మసాజ్ లాగా చేసి పెడుతుంటారు, ఎండకు నిలబెడుతుంటారు. అలాంటిది సంవత్సరం పొడుగున చేయకపోయినా కనీసం ఉగాది రోజు ఇది చేయాలి. మంచి నువ్వుల నూనెతో మంచిగా నూనె పెట్టుకొని ఎండకు నిలబడాలి కాసేపు. తర్వాత చక్కగా స్నానం, సీకాకాయతో స్నానం, టెక్నాలజీ ప్రకారం షాంపూ వగేరాలు. ఇంకేం గొప్పగా కనబడుతుందంటే పంచాంగ శ్రవణం కనబడుతుందంట. నింబ కుసుమ భక్షణం, వేప పువ్వు పచ్చడి తినడం. ఋతు సంబంధంగా పండగ ఉగాది కావడం వల్ల తప్పనిసరిగా వేప పువ్వు పచ్చడి తినాలి. మన శరీరంలో ఉన్నటువంటి రసాయన మార్పిడి ఆరోగ్యపరమైనటువంటి ఆ యొక్క నరాలని యాక్టివేట్ చేస్తుంది అనమాట. ఆ యొక్క వీటన్నింటినీ కూడాను. పాల్గొన శుద్ధ పౌర్ణమి తెల్లవారి మామిడి పువ్వుని తినాలని, ఉగాది నాడు వేప పువ్వు తినాలని చెప్పడం వల్ల ఆ రోజు ఉగాది పచ్చడి షడ్రుచులతో తయారు చేయడం ఆనవాయితీ. ప్రతి ఒక్కరింటిలో
చూడండి, ఉగాది పచ్చడి చేస్తారు, పక్కింటి వాళ్ళకి ఇస్తారు, ఎదురింటి వాళ్ళకి ఇస్తారు, పని వాళ్ళకి ఇస్తారు, పై వాళ్ళకి ఇస్తారు, అందరికీ ఇస్తారు ఉగాది పచ్చడి. ఇక్కడ ఏం చెప్పాడు, అన్ని రకాలైనటువంటి కలయికతో కూడినటువంటి ఉగాది నాడు సంవత్సరం వేప పువ్వు, చక్కెర, బెల్లం, చింతపండు, నెయ్యి కలిపి మొదటి జామునందే తింటే ఆ సంవత్సరం అంతా సుఖంగా జరుగుతుందని నమ్మకం మన యొక్క తెలుగువారిది. సరే, అది తీసుకుంటాం. మళ్ళీ ఏం చేయాలి, పంచాంగ శ్రవణం. తిథివార నక్షత్రాలతో కూడిన పంచాంగాన్ని ఆ రోజు వినడం వల్ల ఆ సంవత్సరం అంతా ప్రణాళిక వేసుకుని మనం రూట్ మ్యాప్, ఒక డే ప్లాన్, మంత్లీ ప్లాన్, ఇయర్ ప్లాన్ వేసుకుంటాం కదా. ఇది ఏ సంవత్సరంలో వర్షం, ఏ నెలలో వర్షం వస్తుంది, ఎప్పుడు మూడాలు వస్తాయి, ఏ ముహూర్తాలు ఎలా ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలా ఉన్నాయి, ఏం చేసుకుంటే బాగుంటుంది, రాజకీయం ఎలా ఉంటుంది, వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది, ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది, వినబడే ఆ పంచాంగ శ్రవణం 5 అంగములతో కూడినటువంటి పంచాంగం అంటారు. సంవత్సరం ప్రారంభంలో సంవత్సరం యొక్క విశేషాలు అధ్యయనం చేస్తే సంవత్సరం తీసుకునే నిర్ణయాలన్నిటికీ ఒక శుభసూచకంగా ఉంటుంది. పంచాంగాన్ని గురించి తెలుసుకోవడం అంటే సంవత్సరం సంబంధమైన అంశాల ముందు జాగ్రత్త కోసం ప్రయత్నం చేస్తుంటే వర్షాలు పడే విధానం ఎలా ఉంటుంది, భూమి పండే విధానం ఎలా ఉంటుంది, ఏ ధాన్యాలకి విలువ పెరుగుతుంది, యుద్ధాలు వస్తాయా, పశు సంపద ఏమైనా ఉంటుందా, రాజు ఎవరు, మంత్రి ఎవరు, సస్యశ్యామలంగా ఉంటుందా, ఏమేమి తెలుసుకోవాలి, సంవత్సరంలో ఎలా మెలగాలి, మూడాలు ఎప్పుడు, గ్రహణాలు ఎప్పుడు, అవన్నీ చెప్పుకోవడమే ఈ పంచాంగ శ్రవణం యొక్క విశేషాలు. అన్ని వర్గాల వారిని ప్లాన్, ఒక ఇయర్ ప్లాన్ లాంటిది అనమాట. పంచాంగాలు అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలే పంచ అంగములు. భూమి నుండి ఆకాశంలో సూర్యచంద్రాదులు దూరాలను గణించే వారికి సంబంధించిన వివరాలు అందించే ఒక విజ్ఞాన శాస్త్రమే ఈ యొక్క పంచాంగం. ఒక రకంగా ఆకాశాన్ని అరిచేతిలో చూపిస్తున్నట్టే అనుకోండి. వర్షం పలానప్పుడు పడుతుంది, ఈ మాసం ఇప్పుడు వస్తుంది, అధిక మాసం ఇలా వస్తుంది, గ్రహణం ఇలా వస్తుంది, ఇవన్నీ కూడాను అరిచేతిలో చెప్పడమే ఈ యొక్క పంచాంగం. అది ఎటు అనామతిగా చెప్పడం కాదు, లెక్కతో సహా వేసి చెప్పడం అనమాట. ఇది దీని ఆధారంగా మన నిత్య నైమిక కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకుంటాం. ఏం చెప్పాడు వేద ప్రమాణంలో, తిదేశ శ్రేమాప్నోతి, వారాద్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాద్ హరతేత్ పాపం, యోగాద్ రోగ నివారణం, కరణం కార్యసిద్ధించ, పంచాంగ ఫలముత్తమం. అంటే కాలవిత్కృతిమాన్ దేవానుగ్రహా లభతే అంటూ తిథి శ్రేయస్సును, వారం ఆయుష్ను, నక్షత్రం పాప నివారణను, యోగం రోగ నివారణను, కరణం కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఇవన్నీ వింటే ఈ పంచాంగ శ్రవణంలో బ్రహ్మ ఆయుర్దాయం మన నిత్య స్ఫూర్తి అంటుంది అనమాట. ఆద్య బ్రహ్మ ద్వితీయవరార్తే, శ్వేతవరాహ కల్పే, వైవస్వద మన్మంత్రే, కలియుగే ప్రథమే పాదే, అస్మిన్ వర్తమానైన వ్యావహారిక చాంద్రమానైన స్వస్తి స్త్రీ, క్రోధినామ సంవత్సరే, చైత్రమాసే, శుక్లపక్షే, ప్రతిపద్యాం. ఈ సంవత్సరం ఏమొచ్చింది, 9వ తారీఖున వచ్చింది, మంగళవారం నాడు వచ్చింది 2024. ఈ క్రోధినామ సంవత్సరం అంటారు దీన్ని. 60 సంవత్సరంలో ఇది 38వ సంవత్సరము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడాను. ఈ వైవస్వన్వంతరంలో 27 మహాయుగాలు గడిచిన తర్వాత 28వ మహాయుగంలో కలియుగంలో ఇప్పటికీ 5124 సంవత్సరాలు గడిచి ప్రస్తుతం 5125వ సంవత్సరంలో మనం ఉన్నాము. అవ్యవహితమైనటువంటి కాలాన్ని మన అవసరాలకు చాంద్రమాన రీత్యా విభజించుకుంటే 60 సంవత్సరాల ప్రమాణ కాలంలో వాటిలో ప్రస్తుతం 6వ యుగం అహిర్భక్తం శివదేవతాకమైనటువంటి జరుగుతున్నది. ఈ యుగంలో ఉండే 5 సంవత్సరాలు, ఈ సంవత్సరాల పేరు క్రోధినామ సంవత్సరం. వరుసలో ఇది 38వ సంవత్సరం. ఈ సంవత్సరంలో మనం ఏమేం చేయాలి, దాన ధర్మాలు చేయాలి, చన్నీటి ఏర్పాటు చేయాలి, మట్టి కుండలు ఏర్పాటు చేసి దాహశాంతి చేయాలి, మజ్జిగ ఇవ్వాలి, గొడుగు ఇవ్వాలి, చెప్పులు ఇవ్వాలి పేదవాళ్ళకి. ఇలాంటి దానాలు చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతుంది. అన్నిటికంటే కూడా పెద్దవాళ్ళకు నమస్కారం చేయాలి, తల్లిదండ్రులకి నమస్కారం చేయాలి, మీ ఇంటి గురువులని ఉచిత రీతిలో సత్కరించాలి. ఆ పంచాంగ శ్రవణం చెప్పిన తర్వాత ఆ గురువుగారికి గురుదక్షిణ ఇచ్చి నమస్కారం చేయాలి. మన ఇంటిలో పంచాంగం తీసుకొచ్చి మన ఇంట్లో పూజ చేయాలి, ఇంటిలో మామిడి తోరణం కట్టాలి, ఇంటి బయట కాషాయ జెండా ఎగరవేయాలి, పిల్లలకి అందరికీ బహుమతులు ఇవ్వాలి, పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి. ఇలాంటి కృతువులంతా కూడా చేస్తే ఉగాది నాడు ఒక మైత్రీయ భావన పెరిగి ఆ ఇల్లంతా కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉంటుందని శాస్త్ర ప్రమాణం చెప్పింది. ఇది నేను చెప్పట్లేదండి, శాస్త్ర ప్రమాణం. ఉగాది యుగానికి ఆది రోజు.
ఈ క్రోధినామ సంవత్సరం అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం తిరుపతి కపిలతీర్థం దగ్గర ఉన్నటువంటి జీవకోణ ప్రాంతంలో మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాము. ఉగాది రోజు మా ప్రేక్షక మిత్రులందరూ కూడా క్షేమంగా ఉండాలని మన దేవాలయంలో పూజ చేస్తాం. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఇది ఒక చిరు ప్రయత్నం మాత్రం. ఎప్పుడు పంచాంగ శ్రవణం కదా, ఈ వీడియో కొంచెం బోర్ కొట్టినట్టు ఉంటుంది. ఇవన్నీ చెప్పుకుంటుంది, ఇవన్నీ ఏం వింటాంలేని విని చూడండి. నెక్స్ట్ జనరేషన్కి మీ పిల్లలకి అందరికీ ఇది వేసి చూపించండి. ఇంత గొప్పదా పంచాంగ శ్రవణం, దీనికి ఇంత కష్టం ఉందా, ఇలా వచ్చిందా ఉగాది, ఇలా చెయ్యాలా అనే ఒక నానుడి కోసమే ఈ యొక్క వీడియోని కొత్తగా మన యొక్క టీవీ ద్వారా దీన్ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఖచ్చితంగా మంచి మనసున్న మీరు సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా ఈ యొక్క ముఖ్యమైనటువంటి సమాచారం కలిగిన ఉగాది గురించి తెలుసుకునే ఒక మహత్తరమైనటువంటి విశేషాన్ని ఫేస్బుక్లోనూ, ఇన్స్టాలోనూ, వాట్సాప్లోనూ షేర్ చేయాలని కోరుకుంటున్నాం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.